హాయ్ హలో బాగున్నారా? 2 డేస్ నుంచి స్టవ్ మీదంతా ఆయిల్ పడి అలా ఉండింది కదా, నేను పిండి వేసేసి ఉంచేసాను. ఈరోజైతే ఓపికొచ్చింది. కాస్త స్టవ్ క్లీన్ చేసేస్తే మనకు వంట చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది చూస్తూ విసుగు చేయలేకపోతున్నాను. సరే అని చెప్పి ఈరోజు ఆ పని పెట్టుకుందామని నేనేం చేశాను, ఆ మిస్టర్ మజిల్ అని ఉంది కదా, అది వేసేసి అది స్ప్రే చేసేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచేసాను అనమాట. ఆ తర్వాత అక్కడ మనకు పాలు పడి ఆయిల్ పడి అలా మరకలు ఉన్నాయి. దాని మీదంతా పిండి వేసేసి ఉన్నాను. కొంచెం బ్రౌనిష్గా అయినది కదా, అదంతా బాగా క్లీన్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత నేను కొంచెం స్టీల్ పీచ్ తీసేసి మంచిగా రుద్దేశాను. ఇది వేసాను అన్నమాట. చాలా బాగా పనిచేసింది. నేను ఎప్పుడు వాడను, విమ్ లిక్విడ్తోనే కడుగుతానమాట. సరే ఇది ఈరోజు కొంచెం వేద్దామని చెప్పేసి, అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట అన్నీ తీసి అట్లా వేసి కాసేపు ఉంచి కడగడం. మనకు ఓపిక వచ్చిందంటే వెంటనే కడిగేస్తూ ఉంటాను. సరే ఈరోజు అయితే నేను ఒక 5-10 మినిట్స్ నానబెట్టాను. ఆ తర్వాత కిందంతా కూడా ఆ రోజు ఆయిల్ పడింది. ఇంకా వెంటనే ఆఫ్ చేసేసాను. పైన పడలేదు కానీ అలా కొంచెం బాణలి ఒలికిందనమాట. అందువల్ల అదంతా అట్లా అయింది. సరే అని చెప్పి కిందంతా కూడా బాగా రబ్ చేసేసాను. దాంతో విమ్ లిక్విడ్ వేసేసి ఆ తర్వాత వాటర్ తోటి ఇలా కడిగేస్తున్నాను. ఎందుకంటే నాకు పక్కనే సింక్ ఉంటుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయేటట్టు వాటర్ అంతా సింక్లోకే వెళ్ళిపోతాయి, కింద పడవు కాబట్టి అలా ఏర్పాటు చేసుకున్నాను. కొంచెం ముందుకు లాగేసి సింక్ దగ్గర పెట్టేసుకొని మంచిగా వాష్ చేసేస్తున్నాను. లాస్ట్లో ఫైనల్ ఇంకా వేరే ఇది స్క్రబ్బర్ తోటి విమ్ లిక్విడ్ వేసేసి మంచిగా నురుగు వచ్చేటట్టు మంచిగా రుద్దేస్తున్నాను అనమాట. ఫైనల్లీ బాగా అయిపోయింది. ఇది స్టీల్ది కాబట్టి ఇలా మెరిసిపోతుంది అనమాట. గ్లాస్ టాప్ది కూడా అలాగే ఉండేది నా దగ్గర. అయితే ప్రాబ్లం ఏం రాలేదు. నాకే కొంచెం ఈ మధ్య హీట్ అయ్యి పేలుతున్నాయి అది ఇది అని చెప్తున్నారు కదా, సరే అని చెప్పి ఎందుకని తీసేసి ఇది స్టీల్ది తీసుకుని పెట్టుకున్నాను అనమాట. చూసారా, మంచిగా వాష్ చేసేసాను. అలా చిన్నపిల్లలకి సోపు రుద్ది వాటర్ పోసేసినట్టు మంచిగా కడిగేసాను అన్నమాట. ఇప్పుడు మనకు ఎన్ని వంటలైనా చేయబుద్ధి అవుతుంది. ఎప్పుడు కూడా కిచెన్ కానీ గ్యాస్ బండ దగ్గర కొంచెం క్లీన్గా ఉందనుకోండి, మనం ఎన్ని పనులైనా చేయాలనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎలా అయినా చేయబుద్ధి అవుతుంది అనమాట. లేదనుకుంటే కిచెన్లోకి వెళ్ళాలన్నా భయం వేస్తూ ఉంటుంది. అలా ఉండింది 2 డేస్ నుంచి నాకు. కాకపోతే ఓపిక ఉండాలి కదా, అందుకని ఓపిక వచ్చాక కాస్త మంచిగా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. అప్పటికి ఇంత రుద్ది అది కడిగినందుకు షోల్డర్ పెయిన్ బాగా వచ్చేసిందనమాట. ఇప్పుడు గ్యాస్ అయితే క్లీన్ చేసేసాం. ఆ తర్వాత ఆ సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. మంచిగా చూసారా, అదంతా ఆయిల్ పడింది కాబట్టి మనం ఆ విమ్ లిక్విడ్ తోటి పీచు వేసేసి మంచిగా అది స్టీల్ స్క్రబ్బర్ తోటి బాగా స్క్రబ్ చేస్తే అంతా క్లీన్ అయిందన్నమాట. డైలీ కడిగేస్తాను నైట్ టైము. ఇట్లా 1-2 రోజులు కానీ మనం ఇలా పట్టించుకోలేదంటే ఇలా అయిపోతుంది. ఇప్పుడు చాక్ పీసు ఒకసారి తడిపి వేసేసామంటే మనం మళ్ళీ 1 వీక్ దాకా, అంటే 2 డేస్ 1 వీక్ మళ్ళీ మనకు ఎప్పుడు కడగాలనిపిస్తే అంతవరకు నీట్గా ఉంటుందన్నమాట. అంతే, దానికి అలంకరణ చేసేస్తున్నాను. ముగ్గులు వేసేసి మంచిగా, అంటే ప్రశాంతంగా ఉంటుంది. గ్యాస్ క్లీన్గా ఉండాలి. కిచెన్ ఇది కౌంటర్ టాప్ అంతా క్లీన్గా ఉంచుకుంటే మనం ఎన్ని పనులైనా చేయగలం అన్నమాట. వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను. ఇట్లా మధ్యలో ఇలా ఏమైనా అయితే ఒక 2 డేస్కి 3 డేస్కి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. క్లీన్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉంది. అలా ముగ్గులు వేసేసాను. స్వస్తిక్, ఓము ఏది వస్తే అది రాసేసాను. ముగ్గులంటే అలా గీచేసి ఆ తర్వాత నేను ఇవన్నీ కూడా కడిగేసాను అన్నమాట. పైన అవన్నీ కూడా పెట్టేసి మంచిగా కాఫీ అయితే తాగేసాను ఫస్ట్. ఇవన్నీ కూడా బాగా పాలు పడి
మంచి ఇదిగా నల్లగా ఉన్నాయి. బాగా రుద్ది కడిగాను అన్నమాట. అంత ఓపిక ఒక 1/2 అవర్ 30 గంట పడింది ఇది క్లీనింగ్కి. నీట్గా పెట్టేసాను. ఇప్పుడు కొత్త కలర్ వచ్చేసింది.